వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కోట్పల్లి గ్రామ సర్పంచ్ భర్త సంగయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సంగయ్యకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాడికి నిరసనగా కోట్పల్లి గ్రామంలో నాయకులు, ప్రజాప్రతినిధులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉద్రిక్త నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. నిందితులను త్వరలోనే పట్టుకుని న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగయ్యలు తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎవరు కొట్టడం అదైతే అన్యాయమో అది తప్పు. ఎలక్షన్లు గెలుస్తాం కొడతాం అది వేరే విషయం. అది ఇంటి మీద దౌర్జన్యం అయితే చాలా ఖండిస్తున్నాను. నేను ఖండించాలని మీ అందరితో కోరుతున్నాను. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవించి ఓటమి గెలుపు సహజం ఇది, కానీ ఇంటి మీదకి పోయి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరు గెలుపు ఓటమి ప్రజలు ఇచ్చిన తీర్పు, కోట్పల్లి ప్రజలందరూ కలిసి గెలిపించిండ్రు, కానీ ఇంటి మీదకి పోయి కొట్టడము ఇది పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పోలీసు వారు అందరూ ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులను పట్టుకొని తీవ్రంగా ఖండించాలి. ఇది పద్ధతి కాదు. గెలిచిన వెంటనే 3 రోజులు కూడా జీర్ణించకపోతే ఇది ఏం ప్రజాస్వామ్యము? ఇది ఏంది? పార్టీ కాదు పక్కకు పెట్టి ఒక సర్పంచ్ అభ్యర్థి, ప్రజలు కోట్పల్లి ప్రజలందరూ ఎన్నుకున్న అభ్యర్థి, దానికి ఇంటి మీదకి పోయి దాడి చేయడం ఇది మంచి పద్ధతి కాదు. పోలీసు వారు దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పి తెలియజేస్తున్నారు.